ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెలిసి ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారు పంచారామాల్లో అమరావతి దర్శనం తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. ఈ స్వామివారిని చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠ చేశారని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం కుమారస్వామి తారకాసుని సంహరించినప్పుడు తారకాసుడి మెడలో ఉన్న అమృత లింగం 5 ముక్కలుగా అయిందని, అందులో ఒక ముక్క ఈ ప్రాంతంలో పడగానే లింగంగా మారిందని చెబుతారు. ఆ లింగాన్ని ఇక్కడ స్వయంగా చంద్రుడే ప్రతిష్ఠ చేశారని చెబుతారు. అందుకే ఈ లింగాన్ని సోమేశ్వర లింగం అని పిలుస్తారు. ఈ లింగం పౌర్ణమి రోజున శ్వేత వర్ణంతోనూ, అమావాస్య రోజున గోధుమ వర్ణంతోనూ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. శ్వేతవర్ణంతో కనిపించే ఈ లింగం అమావాస్య రాగానే గోధుమ వర్ణంగా మారిపోతుంది. తిరిగి పౌర్ణమి రాగానే యథాస్థితిగా శ్వేతవర్ణంగా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని చాణక్యరాజు భీముడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం 2 అంతస్తులుగా కనిపిస్తుంది. కింద స్వామివారు సోమేశ్వరలింగంగా దర్శిస్తారు. 2వ అంతస్తులో అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో స్వామివారి కోనేరు కూడా ఉంది. మహాశివరాత్రి నాడు స్వామివారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా ఈ కోనేరులో చేస్తారు. ఈ స్వామివారిని దర్శనం చేసిన తర్వాత ఈ ప్రాంతంలో మరో 2 పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. ఒకటి భీమేశ్వర స్వామి ఆలయం, మరొకటి మావుళ్ళమ్మ అమ్మవారు. ఈ 2 దేవాలయాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. స్వామివారిని చేరుకోవడానికి ఇక్కడ బస్సు మార్గం, రైలు మార్గం 2 కూడా ఉన్నాయి. బస్సు మార్గానికి, రైలు మార్గానికి స్వామివారి ఆలయం చాలా దగ్గరగా ఉంటుంది. మరిన్ని విశిష్టాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.